అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 27వ రోజు. దూర్వాసునికి శ్రీహరి హితబోధ. వశిష్ఠుల వారు అత్రి మహాముని అగస్త్యుల వారి సంవాదమును జనక మహారాజుకు తెలియచేస్తూ 27వ రోజు కథను ప్రారంభించారు. అత్రి మహాముని అగస్త్యుల వారిని చూసి, ఓ మహానుభావ, ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇలా చెప్పసాగెను అని చెప్పడం ప్రారంభించాడు. శ్రీహరి దూర్వాసునితో, ఓ దూర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నాకు అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపస్యాలివి, నీ మాటలు వృధాగా పోకూడదు. కాబట్టే నేను ఇందుకు అంగీకరించాను. బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణులను గౌరవించుట నేను ఏకకాలంలో చేయవలసి ఉంటుంది. అది నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భోజనము చేయకుండా ఇలా వచ్చేసినందుకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణుని అవమానించానన్న బాధతో ప్రాయోపవేశం చేయదలిచాడు. అందుచేతనే నా విష్ణుచక్రం నిన్ను బాధిస్తోంది. ప్రజలను రక్షించుటే రాజధర్మము గాని ప్రజలను పీడించుట రాజధర్మం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో అతనిని జ్ఞానుడైన మరొక బ్రాహ్మణుడే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండింపవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుని తప్ప వేరే ఎవరిని కూడా దండించకూడదు. బ్రాహ్మణులను హింసించే వాళ్ళు కూడా బ్రాహ్మణ హంతకులేనని శాస్త్రములు చెప్పుచున్నవి. బ్రాహ్మణుని సిగపట్టి లాగేవాళ్ళు, కాలితో తన్నేవాళ్ళు, బ్రాహ్మణుల ధనము దొంగిలించేవాళ్ళు, బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమేవాళ్ళు కూడా బ్రాహ్మణ హంతకులే అవుతారు. కావున ఓ దూర్వాస మహర్షి, అంబరీషుడు తపస్యాలి అయిన నీ వంటి బ్రాహ్మణుని బాధ పెట్టినందుకు పరితాపం పొందుచున్నాడు. నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళుము. అది మీ ఇద్దరికి క్షేమము అని విష్ణువు దూర్వాసునికి నచ్చచెప్పి అతనిని అంబరీషుని వద్దకు పంపాడు. ఇక్కడ వరకు జరిగిన అత్రి అగస్త్య మహామునుల సంవాదమును చెప్పి వశిష్ఠుల వారు 27వ రోజు కథను ముగించారు. ఇది స్కాందపురాణి కార్తీక మహాత్యే 27వ అధ్యాయ సమాప్తః. ఓం నమః శివాయ.